మంగళగిరి బాప్తిస్పేటలో ఉమ్మడి ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. బాప్తిస్పేటలో ముఖ్యంగా వాటర్, డ్రైనేజ్, రోడ్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయని ప్రజలు తెలియజేశారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే 25,000 ఇళ్లు, ఓ కమ్యూనిటీ హాల్, అలాగే సపరేట్ గా కబేలా సెంటర్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రచారంలో బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పరిస్థితి అంటే ఇళ్లల్లో ఉండి పిల్లల్ని అక్కడ చదివించుకుంటా కుటుంబం ఉండి పొద్దునుంచి సాయంత్రం దాకా అది కొట్టుకుంటా ఆ వాసన కానీ అది ఆ పరిశుభ్రత కానీ చాలా ఇబ్బందికరంగా ఉంది చూస్తానికి కూడా. సో వాళ్ళకి కబేళా అనేది చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ అది. సో అది లోకేష్ గారు హామీ ఇచ్చారు. నేను కూడా అయిపోయిన తర్వాత కంపల్సరీగా చూస్తాను నేను దాన్ని కూడా. అదొకటి వస్తున్నా, అదొకటి చేయాలి కంపల్సరీగా. అది తర్వాత రెండోది కమ్యూనిటీ హాల్ వచ్చేటప్పటికి కొంచెం స్లాబ్స్ వేశారు, కొన్ని పిల్లర్స్ కట్టారు. ఇవన్నీ ఏంటంటే 10-25 ఏళ్ల నుంచి మిగిలిపోతున్నటువంటి సమస్యలు. సో దాన్ని కంప్లీట్ చేయాల్సిన పరిస్థితి ఒకటి ఉంది. ఇవి కాకుండా కూడా వాళ్ళు ఇంకా కళ్యాణ మండపం ఒకటి అడుగుతున్నారు. జనరల్గా డ్రైనేజీ, రోడ్స్, వాటర్ అనేది అన్నిట్లో కామన్. బట్ ఈ ప్రాంతంలో ఈ 3 కబేళా, కమ్యూనిటీ హాల్, ఇవన్నీ ఇళ్ళు అనేవి అదొకటి చాలా ప్రతి చాట ఉన్నటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి. అక్కడ ఇళ్ళు పోతే 5-6 మంది ఉన్నారు పాపం, అంతా వీటిలో తాటాకులతో కప్పుకొని ఉన్నారు. సో ఇళ్ళు అనేది మేము 20,000 ఇళ్ళు మంగళగిరిలో అనేది ప్రామిస్ చేసాం. సో అదొకటి కంపల్సరీ. సో డ్రైనేజీ, రోడ్స్ అనేది అన్ని దగ్గర ఉంది ఆ ప్రాబ్లం. ఈ పర్టికులర్